వ్యవస్థల్ని మేనేజ్ చేసేటువంటి స్థితికి చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆ వ్యవస్థల్ని ఏ రకంగా అయినా కానీ లొంగ తీసుకుని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని కార్యకర్తలు జెండాలు తీసుకుని పవిత్రమైనటువంటి కోర్టు ఆవరణ దగ్గరికి రావటం అంటే ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు తీసుకునేటువంటి నిర్ణయం లేదంటే చంద్రబాబు నాయుడు గారి ఇన్స్ట్రక్షన్స్తో జరిగేటువంటిది అంటే అవసరమైన చోట బెదిరించైనా కానీ కూడా న్యాయాన్ని చేతిలో తీసుకోవాలని అనుకుంటున్నారు. అది ఎన్నటికీ సాధ్యపడేటువంటిది కాదు. ఇవాళ జెండాలు తీసుకుని డౌన్లు కొట్టేటువంటి సంస్కృతికి ఇవాళ టీడీపీ వాళ్ళు వచ్చారంటేనే అర్థమవుతుంది. ప్రజాస్వామ్య విలువలకి ఏమాత్రము కూడా గౌరవం ఇవ్వకుండా వాటన్నింటినీ పాతరేయడానికి మాత్రమే చూస్తూ ఉన్నారు. దానికి తోడు న్యాయం కోసం ఈ భారతదేశంలో ఏ ఒక్కళ్ళకైనా కానీ కూడా చేయాలంటే అది కోర్టు మెట్లు ఎక్కాలి. ఆ కోర్టులు మెట్లు ఎక్కే దగ్గర కూడా ఎవరిని కూడా రానియకుండా చేస్తున్నారంటే అసెంబ్లీలోనా జగన్ గారిని మాట్లాడారు, బయట చర్చిల్లోనా ఎవరిని మాట్లాడారు, రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తే అరెస్టులు చేస్తారు, కోర్టుకు వచ్చి న్యాయం అడిగితే న్యాయాన్ని కూడా అడగడానికి వీల్లేదనేటువంటి ఇక్కడ మొత్తం పెద్ద ఎత్తున దౌర్జన్యకాన్ని చేస్తున్నారంటేనే అర్థమవుతూ ఉంది. ఈ పాలన ఎంత దౌర్జన్యపూరితంగా జరుగుతూ ఉందో అనేటువంటిది ఇది అప్రజాస్వామికం అనేటువంటిది నా అభిప్రాయం. సార్ చెప్పండి, మీరు కోర్టు విషయంలో తనకు చట్టాలను గౌరవించాల్సిన డీజీపీ కానీ ఇతర పోలీసు ఉన్నతాధికారులు కానీ తన పట్ల చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారంటూ న్యాయం చేయాలంటూ రోజా గారు కోర్టుకు రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆమెకు రక్షణ కల్పించే విషయంలో ఏ రకంగా ఆమె పట్ల చూపిస్తున్నారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంత వేగంగా కోర్టుకి అతి సమీపంలోకి ఏ రకంగా ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి వచ్చారనుకుంటున్నారు? ఆంధ్ర రాష్ట్రంలో ఈ 13 జిల్లాల్లో ఏలుతున్నటువంటి రాక్షస రాజ్యానికి పరాకాష్ట ఈరోజు ఒక అన్నార్తి ఒక స్త్రీ తనకు జరిగినటువంటి అన్యాయం కోర్టు ముందర ఏకరో పెట్టడానికి కూడా ఈ 13 జిల్లాల్లో మీకు హక్కు లేదు, రాజ్యాంగం ఇక్కడ ప్లేస్ లేదు, రాజ్యాంగానికి ప్లేస్ లేదు, చట్టాలకు ప్లేస్ లేదు, మేము చెప్పిందే చట్టం, మేము చెప్పిందే వేదం, ఈ ప్రజానికాన్ని కర్కశంగా ఇనుప బూట్లతో తొక్కేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ విధంగా కోర్టుకొచ్చి ఎవరికి కూడా జరిగిన అన్యాయాన్ని కూడా చెప్పుకోలేనటువంటి స్థితి మీరు కల్పిస్తున్నారంటే మనం ఎక్కడికి పోతున్నాం? మీరు నిద్రలేసి చెప్పే నీతులు ఏమైపోతున్నాయి? ఈ రాక్షస రాజ్యానికి ఒక న్యాయవాదిగా రోజా తరఫున గౌతమ్ రెడ్డి గారు నేను మిత్రులు ఇక్కడ వకాల్తా వేసి వారి తరఫున వారికి జరిగినట్టు అన్యాయం కోర్టు దృష్టికి తీసుకొస్తే రౌడీ మూకల ద్వారా మా నోరు ముయించాలా, కోర్టు మెట్లు కూడా ఎక్కనీయకుండా చేస్తాను అనే ఒక దుర్మార్గమైనట్టు ఆలోచన చాలా తప్పు. మేము గ్రహిస్తాం. దీన్ని ఖచ్చితంగా ఇక్కడ న్యాయం జరగకపోతే న్యాయ పోరాటం చేస్తాం. మొత్తం న్యాయ వ్యవస్థ మా పక్కన నిలబడద్దని ఆశిస్తూ రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ మాకు రక్షణగా నిలబడాలన్నటువంటి ఇది మేము కోరుకుంటున్నాం. నిన్న చూసాము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు కూడా ధర్నా చౌక్లో ధర్నా చేస్తుంటే ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయంటూ 144 సెక్షన్ ఉందంటూ వాళ్ళని అరెస్ట్ చేసి 11 గంటల పాటు నిర్బంధంలోకి ఉంచారు. మరి ఈ రోజున గన్నవరం నియోజకవర్గంలో కానీ గన్నవరం నగరంలో కానీ గన్నవరం సిటీలో కానీ ఎక్కడ ఇంటర్ పరీక్షలు జరుగుతున్నప్పటికీ కూడా ఏ రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రకంగా ఒక ప్రదర్శన తీసుకుంటూ వచ్చారు? వీటి మీద కేసులు నమోదు చేయడానికి పోలీసులు చూపిస్తున్న తాత్సార్యాన్ని ఏ రకంగా అర్థం చేసుకుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున న్యాయవాదులుగా ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని తొంగలో తొక్కుతున్నటువంటి చంద్రబాబు, అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము చెప్తున్నాం, నిన్న 144 సెక్షన్ అన్నారు, ఎవరిని రానిట్లేదు. కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అన్నారు, ధర్నాలు చేయొద్దన్నారు. కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సాక్షాత్తు ఇక్కడికి వచ్చి కోర్టు దగ్గరకు వచ్చి అంటే జ్యుడిషియరీని కూడా భయపడటానికి చూస్తున్న పరిస్థితుల్లో మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున పోలీసు యంత్రాంగాన్ని, అయ్యా మీరు చట్టబద్ధంగా పనిచేయాలి కానీ తెలుగుదేశం పార్టీకి తొత్తులుగానో లేదంటే అలా పనిచేసేటట్లయితే మీరు పచ్చ చొక్కాలు వేసుకొని 3 సింహాలు కూడా తీసేసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ మీరు ఏమో చట్టబద్ధతగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పౌరులందరినీ కాపాడుతామని చెప్పి ప్రమాణం చేసినటువంటి ఉద్యోగులారా, పోలీసులారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, దయచేసి ఈ సంఘటనకు సంబంధించి అత్యవసరంగా ఇప్పుడు తక్షణమే కేసు నమోదు చేసి వాళ్ళు అరెస్ట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే నిన్న మేము మామూలుగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తుంటే మా నాయకులను తీసుకెళ్ళి ఎక్కడ ఉంచారో తెలియని పరిస్థితుల్లో ఉంచినటువంటి పరిస్థితి ఆందోళన చెందాం. మేము దయచేసి అడుగుతా ఉన్నాం పోలీస్ యంత్రాంగాన్ని, తక్షణమే ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తల మీద కేసులు పెట్టాలి.
వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, లేదంటే దీనికి సంబంధించి కూడా భవిష్యత్తులో ప్రైవేట్ కేసులు వేసేదానికి వెనుకాడబోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.